అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పులివెందులలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ పై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న పనుల కోసం ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, తాను కూడా సైకిల్ పై కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. రాబోయే 2 నుంచి 3 సంవత్సరాలలో పులివెందులను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని బీటెక్ రవి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఆర్టీఓ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ, దానికి సంబంధించిన అధికారులకు, మిగతా మన వాళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినము దాన్ని పురస్కరించుకొని ఇప్పుడంతా కూడా ఈ కార్యక్రమం వచ్చేసి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాకు 2 రోజుల కిందట అమరావతిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చిన్న చిన్న దగ్గర ప్లేస్లో కూడా తర్వాత మీరు ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తెప్పించుకొని ఆ ప్రోగ్రాంలకు ఎలక్ట్రికల్ సైకిల్లోనే మీరు వెళ్ళాలి, అలా మీరే ఇనిషియేట్ చేసి ఆ రకంగా పోతే ప్రజల్లో కూడా ఒక అవగాహన పెరిగి తర్వాత అందరూ కూడా డీజిల్ కన్జంప్షన్ మీద కానీ వీటి మీద ఒక అవగాహన వచ్చి అది పర్యావరణానికి మంచిది, తర్వాత శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా తర్వాత మనకు మంచిది. ఇలా చేస్తే దేశానికి కూడా ఎకానమీ పరంగా కూడా, ఎందుకంటే డీజిల్ ఇవన్నీ కూడా మనం డాలర్లో కొంటున్నాం. ఆ డాలర్ రేటు అంటే కంపేరిజంగా రూపాయితో పోలిస్తే ప్రతి రోజుకు దిగజారుతూ పోతా ఉంది. అంటే విదేశీ మారక ద్రవ్యాలు కూడా మన దగ్గర నిల్వ లేకుండా పోతా ఉన్నాయి. ఇది భారతదేశ ఎకానమీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి మనం ఇప్పుడే మేల్కొని ఏ అవకాశాలు ఇలాంటివి ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మనము స్వయంగా చేస్తూ తర్వాత ప్రజల్లో కూడా అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇక్కడికి సైకిల్ మీద రావడం కూడా జరిగింది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ సైకిల్ కూడా కొన్ని ఆర్డర్ కూడా పెట్టాము 10 దానా. ఇక్కడ నుంచి మున్సిపాలిటీలో ఏదైనా ప్రోగ్రామ్స్కు వాటికి కూడా మేము పార్టీ ఆఫీస్ నుంచి ఎలక్ట్రికల్ సైకిల్లోనే వెళ్ళి ఆ కార్యక్రమాలను నిర్వహించాలని మా ప్రియత ముఖ్యమంత్రి చెప్పినాడు. మేము దాన్ని ఆ తర్వాత ఫాలో కావాలని కూడా ఉన్నాం. 2వ పాయింట్ ఏంటంటే అందరికీ అవగాహన ఉంది, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ కన్నా మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కన్నా చేస్తే ఆ తర్వాత వేడి ఎక్కువై, హీట్ ఎక్కువై, ఏమేమి ఉన్నాయి అన్నీ కరిగిపోయి అదంతా కూడా భూభాగంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రజల్లో అవగాహన కలిగించి ఈ గ్లోబల్ వార్మింగ్ మీద, తర్వాత ఇందాక ఆర్టీఓ గారు చెప్పినట్లు తర్వాత ప్లాస్టిక్ వాడడం, ఇది కూడా పర్యావరణానికి సంబంధించిన చాలా అతి ముఖ్యమైన ఘట్టం. ఇప్పటికీ అంటే ఇది ఒక రోజులో ప్లాస్టిక్ వాడకాన్ని మనం ఏంటంటే 20-30 సంవత్సరాల నుంచి అలవాటు పడ్డాం. మనం తెలిసి తెలియకనో ఆటోమేటిక్గా ప్లాస్టిక్ వాడే పరిస్థితికి తర్వాత మనల్ని అందరూ కూడా అట్లా చేర్చారు. మేము ఎంతో చాలా పటిష్టంగా ప్లాస్టిక్ వాడకూడదు అనుకుంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత బండి ఎక్కి వాటర్ బాటిల్ తాగాలంటే అదే ప్లాస్టిక్. అంటే ఆ రకంగా మనం ప్లాస్టిక్లో ఆ రకంగా అలవాటు పడి ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు ఈ రోజుతోనే సంపూర్ణంగా దాన్ని చేయాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతే ఇంకో 2 ఏళ్లకు 3 ఏళ్లకు మనము పులివెందులను కంప్లీట్గా ప్లాస్టిక్ లేని పులివెందులుగా మార్చేదానికి మీ అందరి సహకారం మాకు తప్పనిసరి అవసరం. మీరు కూడా అవేర్నెస్ పెంచి తర్వాత చేయండి. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్లో మన ప్రాంతానికి చెందిన ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, హెలిప్యాడ్లో వచ్చినా, ఇంకోసారికి వచ్చినా కూడా ప్రతి చోట చెట్లు నరికే కార్యక్రమం. ఆయన ప్రోగ్రాం ఉందంటే 4-5 రోజుల ముందే అధికారులంతా వచ్చి చెట్లు నరకడము, క్లియర్ చేయడము. దానికి విరుద్ధంగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అతను మొక్కలు పెంచే కార్యక్రమం, ఆయన చెట్లను నరికే కార్యక్రమం చేస్తే మేము చెట్లను పెంచే కార్యక్రమం చేయడం కూడా అందరూ ఒకసారి గమనించాలి. ఎందుకంటే మీరు లాస్ట్ గవర్నమెంట్లో చాలాసార్లు చూశారు, ఆయన ప్రోగ్రాం ఉందంటే 3-4 రోజుల ముందు అధికారులు అన్ని చెట్లు తొలగించేది అందరూ చూశారు. ఇప్పుడు ఎక్కడన్నా కానీ చెట్లను నరికేసే కార్యక్రమం ఎక్కడన్నా ఉందా? లాస్ట్కి ఏదైనా హైవేలు అవి వేస్తా అంటే కూడా ఎత్తి పక్కన ఇంకో చోటికి తీసుకుపోయే కార్యక్రమం కూడా
తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రజల్లో ముఖ్యంగా ప్లాస్టిక్ మీద కానీ గ్లోబల్ వార్మింగ్ మీద కానీ తర్వాత డీజిల్ తగ్గిస్తూ తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెట్టి పర్యావరణ పరంగాను మనము శారీరకంగా కూడా, ఎందుకంటే అది మనకి సైకిల్ దొరికినామంటే అది ఆరోగ్యపరంగా కూడా మేలు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మన పులివెందులలో ప్లాస్టిక్ రహిత పులివెందులుగా తీర్చిదిద్దుతారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.